హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్ అండి. మనది వచ్చేటప్పటికి విఏపీ మోడలర్. మీకు అందరికీ ఆల్రెడీ నేను వీడియోస్ పెడుతున్నాను, చూసే ఉంటారు. మనది వచ్చేటప్పటికి మిషన్ మేకింగ్ మీద మనం వర్క్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు మన ప్రొడక్ట్కి ప్రొడక్షన్ పెరిగి అది ఎక్కువ కాలం మన్నేటట్టు మనం వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాం. అలాగే కొంతమందికి ఏంటంటే హ్యాండ్మేడ్ చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా మీకు ఏమన్నా మెటీరియల్ కావాలన్నా మీకు బయట షాపులకి వెళ్ళి తీసుకునే దానికన్నా మన దగ్గర ఇంకా తక్కువకి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు నాకు సపోర్ట్ చేస్తే కనుక నేను ఏంటంటే ఫర్దర్గా మనకి ఇప్పుడు B2B అంటే మనకి ఫ్యాక్టరీ టు బిజినెస్ అని చెప్పి ఫ్యాక్టరీ టు ఫ్యాక్టరీ మనకి మా మెటీరియల్ వస్తాయండి. ఇప్పుడు ప్లేవుడ్ కానీ, లామినేట్ కానీ, తర్వాత హార్డ్వేర్ కానీ, అక్రిలిక్లు కానీ, తర్వాత మీకు ఏది కావాలంటే అది మనకి OME అనేది ఓపెన్ ఉంటుంది. మనకి మీరు ఎంత తిరిగినా కూడా మీ యాజ్ ఎ కస్టమర్గా మీకు కొన్ని మెటీరియల్ అనేవి కొద్దిగా కాస్ట్లీ పడిపోతుంటాయి. మాది వచ్చేటప్పటికి విజయవాడ. మీరు విజయవాడ దగ్గరలో ఉన్న లేదా మా దగ్గర తీసుకోవాలనుకున్న ఎంత దూరం అయినా మేమైతే సప్లై చేసి పెడతాము. మీకు మెటీరియల్ కావాలన్నా కూడా మొత్తం కాంట్రాక్ట్ పద్ధతిలో చేసి పెడతాము, లేదా మెటీరియల్ కావాలన్నా కూడా నేను చేసి పెడతాను. కాకపోతే అక్కడ చేర్చుకున్నాక కూడా మీరు మిషన్ మేకింగ్ చేర్చుకోవడం అనేది కరెక్ట్ అన్న ఉద్దేశం లేదు. కొంతమంది ఏంటంటే మేము ఇంటికాడ మా కళ్ళ ఎదురుగా చేర్చుకుంటామన్న అన్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా మెటీరియల్ కావాలంటే బయట మీకు కంపేర్ చేసుకోండి. కావాలంటే మీరు షాప్కి వెళ్ళండి, ఎతకండి, తిరగండి, ఫైనల్గా మీకు ఎంతకు వస్తుందో చూడండి. అలాగే మన దగ్గర కూడా రేట్లు అనేది చూసుకోండి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి. నేను మీకు ఏదో విధంగా సాయం చేయాలి, తక్కువలో చేయాలనే ఉద్దేశంతో చేసి పెడుతున్నాను. అలా అని చెప్పి మనకు తక్కువ ఎలా వస్తాయంటే ఇవి చీప్ మెటీరియల్ కాదండి. మీరు కొనేది షోరూంలో పెట్టి, అద్దాల దాంట్లో పెట్టి, లైటింగ్లో పెట్టి, వాళ్ళ గీతాలు అన్నీ వేసుకొని దాన్ని మెయింటెనెన్స్ అన్నీ వేసుకోవడం వల్ల మీకు ప్రైస్ అనేది ఎక్కువ అవుతుంది. అది గమనించండి. మీరు తక్కువకి ఇస్తున్నారు కదా, అవి చీప్ మెటీరియల్ ఏమో, నాన్ బ్రాండ్ కదా, అవి అలా ఉండదండి. మీ ఐసే ఉన్నాయి మాత్రమే వాడతాం మేము కూడా. ఎందుకంటే మీరు ఇంటీరియర్ చేయించుకున్నప్పుడు మేము అవి వాడకపోతే, స్టాండర్డ్స్ లేకపోతే, అవి ఎక్కువ కాలం ఉండకపోతే మళ్ళీ మాకు అది రిప్యుటేషన్ పోయిద్దండి. మళ్ళీ దాన్ని వేరే విధంగా మంచి చేద్దాం అనుకుంటే మైనస్ ఎక్కువ ఎక్కువైపోతున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మేము ఎందుకు పెడుతున్నామంటే ఇప్పుడు హ్యాండ్మేడ్ అయినా చేయించుకుంటే మీకు ఎప్పటికైనా ఇబ్బందే. మీరు మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు కూడా నాకు మెటీరియల్ అయినా సప్లై చేస్తారని చెప్పి అడగడం జరుగుతుంది. అందుకని నేను వాళ్ళకు కూడా మనదంటూ సాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను చేసి పెడతాను. ఈ మెటీరియల్ మీకు కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు. కాల్ చేసి ఈ రేట్లన్నీ మీరు తెలుసుకొని మీకు ఏ ప్లేవుడ్ కావాలి, ఎంత ప్లేవుడ్, ఎంత మందం, ఏ షీటు, 1mm షీట్ ఎంత, లామినేట్ షీట్ ఎంత, అక్రిలిక్ షీట్ ఎంతకు వస్తుంది, ఇవన్నీ మీకు చెప్పడం జరిగిద్దండి. మీకు వివరంగా చెప్పేసినా కూడా ప్రాబ్లం లేదు. మళ్ళీ ఈ వీడియో పట్టుకెళ్ళి మీరు ఇంకోళ్ళతో గొడవలాడారు అనుకోండి, అది బిజినెస్ మెయిన్ మనకి సప్లై చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అందుకే నేను రేట్లు చెప్పట్లేదు. అంతే తప్ప మీరు పర్సనల్గా అడగండి. పర్సనల్గా మీకు వాట్సాప్లో షేర్ చేసి పెడతాను. ఇదేమైందంటే మార్కెట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆల్రెడీ షాపులు పెట్టుకొని బతికే వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. కాకపోతే మనకి దగ్గరలో ఉన్న వాళ్ళకి, మన సబ్స్క్రైబర్లకి, తర్వాత మనకి దగ్గర ఉన్న వాళ్ళకి మంచి చేయాలని ఉద్దేశంతో చేస్తాను. దీన్ని మంచిగా శుభ్రంగా వాడుకోండి. అంతేగాని మీరు దాన్ని తీసుకొని దాన్ని బ్లేమ్ చేసే పద్ధతి అయితే చేయబాకండి. కావాలంటే తీసుకోండి, మీకు ఎవరన్నా తెలిసి ఉంటే చెప్పండి. అంతేగాని వాళ్ళ పెట్టుబడులు మోసం మనం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆ ఉద్దేశంతో మీరు ఓపెనింగ్ చెప్తున్నాను. మెటీరియల్ కావాలనుకుంటే మీకు కావాలంటే ఫోన్ చేయండి. మీకు మెటీరియల్ అయితే ఆనెస్ట్గా అన్నీ ఉంటాయి మన దగ్గర. మీకు ఏది కావాలో అది ఫోన్ చేయండి. దాన్ని బట్టి బయటికి మనకి తేడా చూడండి. మీకు అక్కడ దొరుకుతుంటే మీరు తీసేసుకోండి, నాకు అలాగేం లేదు. మన దగ్గర క్వాలిటీ మెటీరియల్ ఉంటాయి. ఇప్పుడు నీకు సెంచరీ ఉందండి, గ్రీన్ ప్లే ఉంది, వాటిలో ఏం తగ్గవండి. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ వాడు మనం ఎవరు తీసుకున్నా కూడా 2-3% ఇస్తారు. దాంట్లో మార్జిన్లు ఎవరు ఇవ్వరు. అదే మన దగ్గర దొరికే మెటీరియల్ వరకు నేను ఎంతవరకు ఇవ్వగలను అంతవరకే మీకు నేను చేసి పెడతాను. ఎందుకంటే నేను మొత్తం ఇస్తాను కూడా చెప్పను. వాళ్ళు ఇప్పుడు బ్రాండ్ ఉందనుకోండి, ఆ బ్రాండ్స్ ప్రకారంగా కొన్ని నామినీస్ ఉంటాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రివ్యూ చేయరు, వాళ్ళు ఎవరు అలా అని చెప్పి మనం ఇచ్చేది నాన్ బ్రాండ్ కాదండి, బ్రాండ్సే. మీకు ఏంటంటే సేమ్ క్వాలిటీస్ ఉంటాయి, సేమ్ ఫీచర్స్ ఉంటాయి, దానికన్నా అప్గ్రేడ్ ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే మార్కెటింగ్ మీద డబ్బులు ఖర్చు పెట్టి, లక్షల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని మొత్తం తీసుకొచ్చి ప్రొడక్ట్ మీద వేసి అమ్ముతారు.
వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఫ్యాక్టరీకి వాళ్ళకి లోడు రెడీ అవుద్ది, అదే స్టాండర్డ్స్లో రెడీ చేస్తారు, అదే స్టాండర్డ్స్లో ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాయి. దానివల్ల వాళ్ళ బిజినెస్ వీళ్ళ బిజినెస్ సేమ్ జరిగిద్ది. వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు మేమే తిరుగుతారు. ఎవరైనా అంతే సార్. మీరైనా ఎవరికి ఉత్తిన డబ్బులు ఇవ్వరు కదా, ఇస్తారా? మీ జోబులో డబ్బులు మీరు ఉత్తిన ఎవరు. అలాగే ఇది మీకు అర్థమైద్దని నేను అనుకుంటున్నాను. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే కనుక ప్లైవుడ్ వచ్చేటప్పటికి ఇది మనం వాడేదండి. మీకు ఎప్పుడు చెప్తుంది, ఇది క్లబ్ అండి. ఇది క్లబ్బు ఎవర్టెక్ ప్లే అంటారు దీనికి లైఫ్ టైం వారంటీ ఉంటుంది, 35 years వారంటీ ఉంటుంది. మెరైన్ గ్రేడు, తర్వాత 710 మెరైన్ గ్రేడు, BWP, యాంటీ టెర్మైట్ ప్రూఫ్, రెసిస్టెన్స్ కాదండి, యాంటీ టెర్మైట్ ప్రూఫ్ ఇది. తర్వాత ఫైర్ డివిడెంట్ ఉంటుంది. ఇది సర్టిఫికేషన్తో వచ్చింది. ఓకేనా సార్? దీంట్లో 16mm దొరికింది మన దగ్గర, ఎందుకంటే మనం మోడర్ ఎక్కువ చేస్తాం కాబట్టి 16mm సరిపోద్ది. ఇది వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు 19mm తీసేసుకొని దానికి బందులు కట్టినా కూడా అవి బరువు ఎక్కువైపోయి కొన్ని రోజులకి రొటేషన్ అనేది ఇబ్బంది పడుతుందండి. హింజ్ కూడా 16mm సరిపోద్ది కబోర్డ్కి. అది క్లబ్ అయితే. మామూలుగా మీ తక్కువ తీసుకుంటే మీ ఇష్టం. అది బ్రాండ్ తీసుకుంటే కనుక ఏ బ్రాండ్ అని తీసుకోండి, 16mm చాలు మీ కబోర్డులు చేసుకున్నప్పుడు. డబ్బులు ఎక్కువ పెట్టేసి నేను గట్టిగా చేసుకున్నాను అనుకుంటున్నారు, కానీ అలా కాదు. దానికంటూ ఆ వెయిట్ ఎక్కువైపోయి హింజిల్ మీద ఎఫెక్ట్ పడి కొన్ని రోజులకి మన రొటేషన్ 1,00,000 రొటేషన్ రావాల్సింది 50,000 రొటేషన్ వచ్చింది. ఒక మనిషి సన్నగా ఉంటే అటు ఇటు 10 సార్లు తిరుగుతాడండి, లావుగా ఉంటే 2 సార్లు తిరుగుతాడు. ఇది ఎగ్జాంపుల్ కానీ చెప్తున్నాను. అలాగే మీటర్లో కూడా అంతే. దాని క్యాపబిలిటీ, దాని కెపాసిటీ ఎంత ఉంటుందో అంతవరకు రొటేషన్ అయ్యి అది ఆగిపోద్ది. అది ఏదైనా కానీ. అర్థమవుతుంది సార్? దీంట్లో క్లబ్ ఉంది. దీంట్లో 16mm వచ్చింది, మనకి ఫ్యాక్టరీ టు ఫ్యాక్టరీ వచ్చింది. దీంట్లో మనం బయట మార్కెట్ కన్నా నేను తక్కువ చేసి ఇవ్వగలను. ఓకేనండి? ఇప్పుడు మనం ఇవ్వగలిగినవి మీకు చెప్తాను. ఇది ప్లైవుడ్. తర్వాత మన దగ్గర ఇంకోటి మీకు ఇది వచ్చేటప్పటికి 30 years వారంటీ ఉంటుంది. అదే 710 కొద్ది మెరైన్ గ్రేడ్ వచ్చింది. అది లోకల్ బ్రాండ్. అదైతే మీకు ఒక ₹78 అలా పడింది. ఇది వచ్చేటప్పటికి మనకు ₹112 అలా పడింది. ఇది బయట వచ్చేటప్పటికి ₹125 అమ్ముతున్నారు. ఓకేనండి? ఇది మనకి బయట మీరు కావాలంటే కనుక్కోండి. ఎవర్టెక్ క్లబ్. మీకు వాస్తవంగా క్వశ్చన్ చెప్పాలంటే క్లబ్ అయితే ఎవరి దగ్గర లేదు, మన దగ్గరే ఉంటుంది. ఓకేనా? క్లబ్ అంటే ఏంటంటే అన్ని ఫీచర్స్ కలిపి ఉన్నదాన్ని క్లబ్ అంటారు. అన్ని ఫీచర్స్ ఉన్న దాంట్లో ఇప్పుడు ఎవర్టెక్లో కూడా వేరే ఉంటాయి. రాయల్ అని, లేకపోతే క్రిప్టాన్ అని ఉంటుంది. అది ఎవర్టెక్దే. కాకపోతే ఏంటంటే క్లబ్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు. ఇది దీనికి వాటికి మనం తీసుకున్నాం కదా, కాబట్టి ఇది ఇంకెవరి దగ్గర ఉండదు, మన దగ్గర మాత్రమే ఉంటుంది. ఓకే అండి? ఈ కాంబినేషన్లో మీకు ఈ యాంటీ టెర్మైట్ ప్రూఫ్ కావాలి, లైఫ్ టైం వారంటీ కావాలి, తర్వాత లైఫ్ టైం వారంటీ, BWP అంటే బాయిల్ వాటర్ ప్రూఫ్ 710, ఇవన్నీ కలిసి ఉన్న కాంబినేషన్ ప్లైవుడ్ ఇది. దీంతో చేయించుకుంటే మీకు చెదలు రావు, మీకు వచ్చినా కూడా సర్టిఫికేషన్ ఉంటుంది. ఓకేనండి? యాంటీ టెర్మైట్ ప్రూఫ్ అంటే ఎలా తయారు చేస్తారంటే ఇది లేయర్ బై లేయర్. ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదండి, ఈ లేయర్ బై లేయర్ చూడండి ఎంత రెడ్గా ఉందో. మీరు చూసినా కూడా ఒకలాగా ఉంటుంది. ఎక్కడ అండులేషన్స్ కానీ లేకపోతే హోల్స్ కానీ ఎక్కడ ఉండవు. లేయర్ టు స్ట్రైట్గా కింద నుంచి పైదాకా ఒకలాగా ఉంటుంది ప్లైవుడ్. అది మీరు తక్కువ రకం ప్లైవుడ్ అనుకోండి, ఓవర్ ల్యాపింగ్ ఉంటుంది. అర్థమవుతుందండి? క్వాలిటీని బట్టి ఉంటాయి. మీరు కావాలంటే ఏ బ్రాండ్ అని తీసుకోండి, ఇవి చూసి తీసుకోండి. మన దగ్గర తీసుకోండి, ఇది పద్ధతి. ఓకేనా? ఇది హోల్స్ ఉండవు. తర్వాత ఈ లేయర్ టు లేయర్ ప్రతి దానికి పాయిజన్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే గ్లూలోనే ఏ పురుగైనా వెళ్ళడానికి ఎంటర్ అవ్వడానికి, దీన్ని కొరకడానికి అవకాశం లేకుండా వాళ్ళు పాయిజన్ లేయర్ తీసి ప్రతి లేయర్కి దీనికి గమ్ము రాసి దీన్ని ప్రెస్సింగ్ చేయడం వల్ల మనకి ప్రొడక్ట్ రెడీ అవుద్ది. మీకు డ్యామ్ షూర్ 100కి 1000% చెదరాదు. అర్థమైందా? అది రాదు. ఇంకా మీరు వేరే చూసుకొని మీ మనసులో వేరే పెట్టుకుంటే అది మనం ఏం చేయలేం. ఓకేనండి? దీంతో చేయించుకోండి. అది మిషన్ మేకింగ్ చేయించుకోండి. లేదు మెటీరియల్ కావాలంటే మెటీరియల్ని తీసుకెళ్ళండి, అది మీ ఇష్టం. అది ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా అది మీకు మనసులో రావాలి. కొంతమంది ఏంటంటే మీరు మిషన్ మేకింగ్ చేసినప్పుడు ఏమన్నా మెటీరియల్ మారుస్తారా అది ఇది అని అడుగుతున్నారు. ఏమంటే ఎంత పెట్టుకొని ఇంత హానెస్టీగా ఉన్నప్పుడు మీ మహా అయితే మీ ప్లైవుడ్ మారితే ఒక 10 షీట్లకి ఎంత వస్తుందో 10,000 15,000 వస్తాయి. ఆ 15,000 కోసం మేము ఇంత ఫ్యాక్టరీ పెట్టుకొని మిషనరీలు పెట్టుకొని మాకు పెట్టడానికి లక్షల్లో అవుతాయి. మీ 10,000-15,000 రూపాయలు మాకు ఎటువంటి ఇది ఉండదు. అది ఎందుకు చెప్తున్నానంటే మమ్మల్ని అడిగే క్వశ్చన్లు మేము దానికి ఆన్సర్ చెప్తున్నాము, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇది ప్లైవుడ్ అండి. కరెక్ట్గా లేయర్ టు లేయర్ కరెక్ట్గా చూసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది మన ప్లైవుడ్ అనమాట. తర్వాత మీకు ట్యాండమ్ బాస్కెట్లు హ్యాప్లే కావాలి. మనం హ్యాప్లే ఒకటి స్లీక్ అవుట్ చేసి పెడతాం.
హ్యాప్లే స్లీక్. ఏది మనకి మోడల్ కిచెన్స్లోకి సంబంధించిన ఎనీ యాక్సెసరీస్ ఈ 2 బ్రాండ్ల నుంచి మీకు ఒక డిస్కౌంట్ వచ్చింది. ఆ డిస్కౌంట్ ఇప్పుడు మీరు డైరెక్ట్కి వెళ్తే అంత ఎవరు, ఆ డిస్కౌంట్ కూడా మీకు ఇప్పించి పెడతాను. ఓకేనండి. తర్వాత ఇంకా మీకు ఇదిగోండి, ప్రతిదానికి ఎడ్జ్ బెండ్స్ ఉంటాయి. మనం ఏం చేసినా కూడా ఎడ్జ్ బెండ్ ప్రతి కలర్ ఉంటుంది. ఈ కలర్ ఇవి ఏంటంటే రోల్స్ వస్తాయి. ఇవి రోల్గా వచ్చిన తర్వాత ఇలా రోల్స్ వస్తాయి. ఈ రోల్స్ వచ్చిన తర్వాత దాన్ని మనం లేయింగ్ చేస్తాం అన్నమాట. ప్రతి ఎడ్జ్కి ఈ చుట్టూరు ఎడ్జ్ ఉంది కదండి, చుట్టూరు ఎడ్జ్కి మనకి ఈ పక్కేమో మన కలర్ లామినేట్ వచ్చింది, ఈ పక్కేమో ఫ్యాబ్రిక్ వచ్చింది. ఈ 2 పక్కలు అయిపోయిన తర్వాత ఈ చుట్టూరు కట్ చేసిన గోడీకి ఈ ఎడ్జ్ బెండ్ వేస్తాం. మీరు నా ప్రీవియస్ వీడియోలు చూడండి, ఎందుకంటే అంతా ఒకే వీడియోలో పెడితే మళ్ళీ ఇబ్బంది పడతాం, అంత లాంగ్ అయిపోద్ది. ఇలా పీవీసీకి ఎడ్జ్ బెండ్ ఇలా వచ్చింది. ఇంకా మీకు ఈ చెద అనేది ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు. ఓకేనండి, ఇది గమనించండి. చేయించుకోవాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి మీటర్ కాంట్రాక్ట్ అయినా మొత్తం కలిపి చేయమన్నా చేసి పెడతాం. లేదు మీటర్ కావాలన్నా మీటర్లు మీకు ఇచ్చేస్తాం. మీకు బయట మీద తక్కువకి వస్తుంది. తర్వాత మీకు ఇది వచ్చేటప్పటికి 16 mm అయితే 112 రూపాయలండి. తర్వాత లైనర్ ఫ్యాబ్రిక్ వచ్చింది. మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి మీకు ఇదివ్వండి, ఈ రోల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫ్యాబ్రిక్కే. ఫ్యాబ్రిక్ అంటే ఇలా ఉంటుంది. ఓకేనండి. ఇది వచ్చేటప్పటికి మీకు వచ్చేటప్పటికి 420 రూపీస్ వచ్చిందండి. మామూలు ప్లేన్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది, కాకపోతే మనం ప్లేన్ ఎక్కువగా ప్రిఫర్ చేయట్లేదు. మనకి ఫ్యాబ్రిక్ వచ్చింది, దానికి 420 రూపీస్కి వచ్చింది. అదే లామినేట్ అయితే మీకు స్టార్టింగ్ వచ్చేటప్పటికి 1200 రూపాయలకి ఉంటుంది 1 mm. అదే 0.8 అయితే ఇంకా తక్కువలో ఉంటుంది. అది మీకు ఏది కావాలంటే అది మీకు అప్పుడు దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని మన ఫ్యాక్టరీకి వచ్చి సెలెక్ట్ చేసుకొని మీకు ఏది కావాలంటే అది ఆ మెటీరియల్ మాకు ఒక హాఫ్ డే టైం ఇస్తే మీకు రోల్ చేసి మీ ఏ ఊరైతే ఆ ఊరు ట్రాన్స్పోర్టేషన్ మీరు ఆటోతో మాట్లాడుకొని మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఆటో కావాలంటే మేము అరేంజ్ చేసి పెడతాము, అతను మీరు కిరాయితో మాట్లాడుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఇది మామూలుగా నేను ఇదిగా చేయట్లేదండి. మీకు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి. అలాగని ఇప్పుడు మీకు చెప్పాను కదా, ప్లైవుడ్ అయితే ఇది దొరికిద్ది, తక్కువలో అయితే 78 రూపాయలు ఉంది. ఓకేనా అండి. ఈ 2 ఒకేలా ఉంటాయి, కాకపోతే అది నాన్ బ్రాండ్, ఇది బ్రాండ్. దీంట్లో యాంటీ టర్మరిక్ అన్ని సర్టిఫికేషన్ వస్తుంది, దానికి రాదు. ఓకేనండి. మీకు అదైనా స్టాండర్డ్గా నిలబడిద్ది, ఇదైనా స్టాండర్డ్గా నిలబడిద్ది. అదేం చెడిపోద్ది అనేది ఏం కాదు. ఇదేంటంటే మీకు రేపు పొద్దున ఇన్సూరెన్స్, ఇప్పుడు కారు కొన్నామండి, ఇన్సూరెన్స్ తెచ్చుకుంటే ఏదైనా అయితే మనకి ఎలాగ వాళ్ళు మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారో అలాగే ఇది అని చెడిపోతే మేము అలా చేసి పెడతాం, అది ఉద్దేశం. తర్వాత మీకు ఏ మెటీరియల్ కావాలన్నా ఇంటీరియర్లో మీకు ఏది కబోర్డ్కి సంబంధించినవి, ప్లైవుడ్, లామినేట్లు, గమ్ము, తర్వాత హింజులు, యాక్సెసరీస్, తర్వాత ఇంకేమన్నా మీ రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని బట్టి మేము అనేది మీకు అరేంజ్ చేసి పెడతాము. ఓకేనండి. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు అర్థమైంది హ్యాపీగా. ఏమైనా కావాలంటే మాకు కాల్ చేయండి. బాయ్.